హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. ఏప్రిల్ 2 నుంచి పెద్ద ఎత్తున గ్రామ సభలు, సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరణ, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాపాలన ప్రజా ప్రణాళిక 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రజాభవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. సో టోటల్గా మొత్తానికి అయితే ఏప్రిల్ 2 నుంచి గ్రామాల వారిగా గ్రామ సభలు నిర్వహించుకున్న సమస్యలు ఏదైతే అధికారుల దృష్టికి, సెక్రటరీల దృష్టికి వస్తాయో సో అది అధికారికంగా తెలుసుకున్న సమస్యలకు పరిష్కారంగా చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈనాడు ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతి జిల్లా అధికారులకి సూచనలు చేయడం జరిగిందన్నమాట. ఆటో సర్వీసులకు గ్యాస్ కొరత, తక్షణమే సమస్య పరిష్కరించండి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఉత్తమ్ లేఖ. హైదరాబాద్ లో ఎల్పీజీ ఆటో రిక్షాలు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు ఎల్పీజీ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గృహ అవసరాల కోసం డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరా 100% కొనసాగించాలని కోరారు. కమర్షియల్ ఎల్పీజీ పంపిణీపై కేంద్ర మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ రంగం తీవ్రంగా ప్రభావితమైందన్నారు. తెలంగాణలో సుమారు 1 లక్ష ఎల్పీజీ ఆటో రిక్షాలు రోడ్లపై నడుస్తున్నాయని, ప్రభుత్వ సంస్థల వాటా కేవలం 20% మాత్రమే ఉందని, ప్రైవేట్ కంపెనీలు 80% మార్కెట్ను ఆక్రమించాయని చెప్పుకొచ్చా. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ కొరతతో ఆటో కార్మికులు రోడ్ల మీద లైన్ల వారిగా కిలోమీటర్ల పొడవునా వాళ్ళు పడిగాపులుగా వస్తూ ఉన్నారు. సో ఈనాడు వాళ్ళు పుట్టతిప్పలు ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఫ్రీ వచ్చేసి ఇబ్బందికరంగా ఉందంటే ఇప్పుడు ఆ గ్యాస్ కొరతతో కూడా వాళ్ళు జీవనాధారం పైన భారం పడేటటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సో త్వరగా ఆ యొక్క సమస్యను పరిష్కరించండి అంటూ ఉత్తమ్ కుమార్ గారు కేంద్ర నాయకులకి లేఖ రాయడం జరిగిందనమాట. సో మరి ఆ సమస్య పరిష్కారం ఎట్లయితుంది? ఈనాడు ఇప్పటికే ఆటో కార్మికులు చాలా ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. నేటి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు దంపతుల రాక. ఒంటిమిట్టలోని ప్రసిద్ధ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 1 బుధవారం రాత్రి 1 సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సో టోటల్గా ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు. నేటి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు దంపతులు రాక అన్నట్టు. అసెంబ్లీలో సమస్యలు చర్చకు రాకుండా చేశారు. కేరళ ప్రచారం కోసం 30నే అసెంబ్లీ వాయిదా. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికావు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వివిధ కారణాలతో అసెంబ్లీ సమయాన్ని వృధా చేశారని మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్లో లీడర్ హరీష్ రావు అన్నారు. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడిపారని, అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ నుండి వస్తున్నాడని ఒకరోజు, కేరళ నుండి వస్తున్నాడని ఒకరోజు 4 గంటల వృధా చేశారని ఆరోపించారు. మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఒకరోజు పెళ్లి ఉందని పోతారు, ఒకరోజు సో ఈ విధంగా ఈనాడు అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసుకొని టీ బ్రేక్ అని చెప్పేసి ఆపుతారు. అది సమయ పాలన పాటించకుండా ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి అది చేయకుండా, కేరళ నుంచి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి ఈ విధమైనటువంటి మాటలతోని ఉన్నప్పుడు ఏం చక్కగా మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఉన్నటువంటి విలువైన సమయాన్ని కూడా మీరు సమయపాలన పాటించకుండా ఈనాడు సమస్యల మీద, తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి సమస్యల మీద అక్కడ చర్చించుకోకుండా ఒక నాయకుడు ఇంకొక నాయకుడు ఒక పార్టీ మీద విమర్శలు చేసుకోనికే సరిపోతుంది మీకు. చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు, 4 పోలీసులకు గాయాలు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ ఘటన 4 పోలీసులు తీవ్ర గాయాలయ్యారు. మందుగుండు సామగ్రిని పోలీసులు బయట నుంచి తీసుకొచ్చి పిఎస్లో పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. గాయపడిన వారిలో ఎస్ఐతో పాటు పోలీసు వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, 2 కానిస్టేబుల్ ఉన్నారు. వీరిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స. సో ఏదైతే
కెమికల్ని పేలుడు సంభవించేటటువంటి కెమికల్ని తీసుకొచ్చి టెస్ట్ చేస్తూ ఉంటే అది అకస్మాత్తుగా పేలినట్టుగా మనం చూసుకోవచ్చు. అస్సాంలో మహిళలకు 3,000 తాయిలం, 31 హామీలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మంగళవారం బీజేపీ సంకల్ప పాత్ర పేరుతో 31 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ హామీల్లో కీలకంగా ఉమ్మడి పౌరస్మృతి యూసీసీ, మహిళలకు రుణోదరు పథకం కింద నెలకు 3,000 రూపాయలని నేరుగా తమ బ్యాంకు అకౌంట్ జమ చేయడం వంటివి ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్భంగా అయ్యే పని కాదు కానీ నెలకు 3,000 అంటే ఆ ఒక్క రాష్ట్రానికి ఎందుకు ఇవ్వాలి, భారతదేశంలో ఉన్నటువంటి అందరికి ఇవ్వాలి. కేరళలో రాహుల్ ఇటువంటి ఉదర పథకాలు పెడితే ఈనాడు భారతదేశం ఆర్థికంగా దెబ్బతింటుంది. ఏమైనా అవసరం వచ్చే ప్లాన్లు చేస్తే బాగుంటుంది, ఏ పార్టీ అయినా సరే. కేరళలో రాహుల్ ఉద్యోగ అవకాశాలు కల్పించండి, మహిళలందరికీ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టి అని 3,000 అకౌంట్లలో వేయడం ఎందుకు? మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, ఆ ఇంపోర్ట్ చేసేటటువంటి ఐటమ్స్ ఆపేసి ఇండియాలోనే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అన్నారు కదా. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టండి ప్రతి మండలానికి, మహిళలు ఉద్యోగం చేసుకుంటారు. ఈ 3,000 ఇస్తే ఎవరి మీద భారం వేస్తారు? ఇది కేరళలో రాహుల్ ఉద్ధృత ప్రచారం, ఎల్డీఎఫ్తో బీజేపీ కుమ్మకు, అందుకే శబరిమల ఘటనపై మాట్లాడడం లేదు, మరోమారు విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ నేత. మార్జిన్ కోసం చికెన్ దుకాణదారులు ఆందోళన, నేటి నుంచి బంద్ పాటిస్తామని ప్రకటన. తెలంగాణలో నేటి నుంచి చికెన్ దుకాణాలు బంద్ కానున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్లు పెంచే వరకు నిరవధిక బంద్ పాటిస్తామని చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ధర్నాకు దిగుతున్నారు అనమాట. చికెన్ ప్రేమికులు 2-3 రోజులు ఆగాల్సిందే. ట్యాంక్ బండ్ శివకు 5 లక్షల ఆర్థిక సాయం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయం అందించారు. కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు అతని కుమారుడు వేణుమాధవ్కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ట్యాంక్ బండ్ పై ఎంతో మంది ప్రాణాలను కాపాడిన శివ గురించి ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. ట్యాంక్ బండ్ శివ దీని పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం అతడిని ఆదుకోవడానికి నిర్ణయించారు. సో మొత్తానికి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. సో తన కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగం కూడా ఇస్తున్నట్టుగా ఆ పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది అనమాట. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు ప్రజావాణి తెలుగు దినపత్రికలోని వెన్పైట్స్ అండ్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు, నమస్తే.